ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఈనాటి వరకు మనం ఎన్నో పార్టీలను చూసాము, ప్రభుత్వాలను చూసాము, నాయకులను చూసాము, ముఖ్యమంత్రులను చూసాము. ఇన్ని దశాబ్దాల కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయినా, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇప్పుడు నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయినా ఎవరికి ఏం జరుగుతోంది, ఈ రాష్ట్ర అభివృద్ధి ఏం జరుగుతోంది, ఈ రాష్ట్రంలో రైతాంగానికి ఏం జరుగుతోంది, యువత అభివృద్ధికి ఏం జరుగుతోంది, బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఏం జరుగుతోంది, మహిళలకు ఏం జరుగుతోంది అనే విషయాన్ని మనం గమనించినట్లయితే ఈ రాష్ట్రంలో పార్టీలు మారుతున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి, ముఖ్యమంత్రులు మారుతున్నారు. కానీ ఈ రాష్ట్రం ఏ ఒక్క రంగంలో కూడా అభివృద్ధి చెందలేదనే విషయాన్ని ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించాల్సిన సమయం వచ్చింది. ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వనరులు కానీ, నదులు కానీ, అటవీ సంపద కానీ, ఖనిజ సంపద కానీ, అదేవిధంగా బంగారు పంటలు పండించే రైతులు కానీ తన నైపుణ్యంతో కేవలం మన రాష్ట్రం, మన దేశం కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఒక గొప్ప స్థాయిని తీసుకెళ్తున్న యువత కానీ ఈ రాష్ట్రంలో కొదవలేకపోయినా, రాష్ట్ర అభివృద్ధి తీసుకుంటే ఈరోజు వ్యవసాయ అభివృద్ధి తీసుకున్నా, పారిశ్రామిక అభివృద్ధి తీసుకున్నా, ఏ ఒక్క రంగం తీసుకున్నా పూర్తిగా వెనుకబాటుకు గురవ్వడానికి కారణాలు ఏవనే విషయాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ గుర్తించాలి. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ వర్గాల అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు, ఆ కుటుంబాల అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు, వాళ్ళ బినామీల అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు, రైతుల పేరు చెప్పి అవినీతి చేస్తున్నారు, ప్రాజెక్టుల పేరు చెప్పి వేల కోట్ల అవినీతి చేస్తున్నారు, వేల కోట్లు, వేల ఎకరాల భూములు దోపిడీ చేస్తున్నారు, గనుల పేరు చెప్పి దోపిడీ చేస్తున్నారు, పేద ప్రజలకు పథకాల పేరు చెప్పి దోపిడీ చేస్తున్నారు. చివరికి ఆ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి సంపదను, ఆయన ఆస్తులను, ఎర్రచందనాన్ని కూడా యథేచ్ఛగా దోపిడీ చేస్తూ అధికారంలో ఉన్న కుటుంబాలు మాత్రమే ఈ రోజు అభివృద్ధి చెందుతున్నాయి తప్ప ఈ రాష్ట్రంలో రైతాంగం పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తున్నాము. పూర్తిగా ఈ రోజు వ్యవసాయాన్ని వదిలిపెట్టి పక్క రాష్ట్రాలకు, సిటీలకు వలసలకు వెళ్ళి అక్కడ అటెండర్లుగా, వాచ్మెన్లుగా బ్రతికే దీనస్థితి ఈ రోజు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి మాత్రమే ఉంది. ప్రాజెక్టులు కడతామని చెప్పి వేల కోట్ల రూపాయల బడ్జెట్లు తీసుకొని వచ్చి ఏ ఒక్క ప్రాజెక్టు కట్టడానికి చిత్తశుద్ధి లేకుండా ఆ ప్రాజెక్టును అడ్డం పెట్టుకొని ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వేల కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి అన్ని రకాలుగా అవకాశాలున్నా ఈ రాష్ట్రంలో ఉన్న యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే అవకాశం ఉన్న ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఇక్కడున్న పరిశ్రమలను, కొత్త పరిశ్రమలను తీసుకొని వచ్చే ప్రయత్నం చేయకపోగా ఉన్న పరిశ్రమ